Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య అయితే కొంచెం వీడియోలు అప్లోడ్ చేయడం లేట్ అయిందండి. అందుకే ఒక 2-3 డేస్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఆల్రెడీ మొబైల్లో వీడియోస్ ఉన్నా కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం అయితే కాస్తంత లేట్ అయింది. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు వీడియో అండి. మొన్న శుక్రవారం రోజు మాకు కొత్త ఇంటికి సింహద్వారం ముహూర్తం అయితే జరిగింది. ఆ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో 2 డేస్ నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎడిటింగ్ అయితే పూర్తయింది. నాకు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి కాస్తంత ఇబ్బంది అయింది. అంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. సో వాళ్ళు అసలు వాయిస్ చెప్పుకునేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ మనం వాయిస్ లేకుండా ఇచ్చేస్తే ఈజీగానే ఉంటుంది, కానీ కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది వాయిస్ వినిపించేటప్పుడు. అందుకని నేను ఇలా వాయిస్ ఇస్తూ మధ్య మధ్యలో మ్యూజిక్ని యాడ్ చేస్తూ వీడియో అనేది అప్లోడ్ చేద్దామని 2 డేస్ నుంచి కూడా వీడియో అనేది ఇవ్వట్లేదు, సో చూపించట్లేదు. సో ఇక్కడైతే మామూలుగా ఉదయం అంటే శుక్రవారం ఉదయాన్నే 10:30 అంటే 10:30 గంటలకు ముహూర్తం అనేది వచ్చింది. సో ఆ టైంకి మేము కాస్తంత ముందుగానే ఒక 1 అవర్ ముందుగానే ఇక్కడికి వచ్చేసాము. 9:30 అయ్యే టైంకి అయితే ఇక్కడికి వచ్చేసి ఇలాగా ద్వారబంధానికి అయితే ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్లు అలాగే పిండితో ముగ్గు అది కూడా వేసుకుని రెడీ చేసుకున్నాము. సో మాకైతే ఇక్కడ చాలామందికి ఇదే కడతారు, మామిడాకు అలాగే రావి కొమ్మ మామిడి కొమ్మ 2 కూడా కడతారండి. సో ఇలా రెండింటిని పసుపు తాడు 9 పేటల దారంతో పసుపు తాడు అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న పసుపు తాడు చక్కగా ఇలాగ వీటిని రెండింటిని కూడా ముడి వేసుకుని మనం ద్వారానికి అయితే కట్టాలి. అలాగే ఒక క్లాత్లో అంటే పసుపు గుడ్డలో అంటే తెల్లటి వస్త్రాన్ని ఒకటి తీసుకుని ఇలాగ పసుపు గుడ్డలో రాగి నాణం కొన్ని అక్షంతలు వేసుకుని రెండింటిని కలిపి ముడి వేసి ఇలాగ ముడి వేసుకోవాలి. సో ఇలా అయితే అన్నింటినీ కూడా ముందుగా ముహూర్తానికి ముందే రెడీ చేసుకోవాలి. మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటారు. కొన్ని చోట్ల అయితే ఇంకా చాలా రకాల లాంఛనాలు అనేవి ఉంటాయి. సో అలాంటివి కొంతమంది వేరేగా కూడా చేసుకుంటూ ఉంటారంట. సో మాకైతే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఇలానే చేసుకుంటారు. ఇంకా ఈ వీడియోలో అయితే హౌస్ ఎంతవరకు అయిందనేది కూడా చూపిస్తాను. సో మామూలుగా అయితే డైలీ నేను వెళ్తూ ఉంటాను అస్తమాను, అంటే డైలీ వ్లాగ్ లాగా ప్రతిరోజు చూపించేది ఏముంటుందని నేను ఎప్పుడు కూడా అప్లోడ్ చేయట్లేదు. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎంతవరకు జరిగిందనేది క్లియర్గా చూపించట్లేదు. సో ఈరోజైతే కొంచెం వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌస్ కొంచెం కూడా అంటే సెకండ్ ఫ్లోర్లో కాకుండా కింద ఎంతవరకు కట్టారు అనేది చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో అయితే ఇంకా ఏమీ కట్టలేదండి. సో మామూలుగా ఫస్ట్ అయితే స్లాబ్లు వేయడం అయ్యింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ స్లాబ్ వేసిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో సెకండ్ స్లాబ్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు గుమ్మ ముహూర్తం అనేది పెట్టుకున్నాము. నార్మల్గా అయితే పునాదులు వేసినప్పుడు గుమ్మ ముహూర్తం చేసుకుంటూ ఉంటారు. సో మాకైతే ఇలా ఓపెన్ స్లాబ్లు అనేవి వేసేసారు ఫస్ట్. సో ఈ మధ్య అయితే చాలామంది ఇలానే చేస్తున్నారు. అలా ఓపెన్ స్లాబ్ వేసిన తర్వాత ఇక్కడ మేము గుమ్మానికి ముహూర్తం అనేది పెట్టుకున్నాము. సో ఇలా సింహద్వారం ముహూర్తం అయిపోతే చక్కగా గోడలు అవి కట్టడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి ముహూర్తం దగ్గర పడేసరికి మేము ఇవన్నీ కూడా కట్టి రెడీ చేసుకుంటున్నాము. నార్మల్గా అయితే ఎక్కువగా మన ఛానల్లో రెసిపీసే చూపిస్తాను కాబట్టి డైలీ నేను వెళ్ళినా సరే ఎంత వర్క్ జరిగింది, ఈరోజు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వ్లాగ్స్ తీసేవాళ్ళు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో నేను కూడా అలా చూపించినా అనుకుంటూ ఉంటాను, కానీ ఎక్కువగా చూపించను. సో నెక్స్ట్ అంటే ఉండే కొద్దీ కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తయ్యే కొద్దీ వాటికి డిజైనింగ్ అది కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడైతే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే మనకి ఎక్కువగా ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడే చూడడానికి బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే పెద్దగా చూపించట్లేదు. సో ఈ టైంలో అంటే మనకి వర్క్ ఏమీ ఉండదు కదా, ఓపెన్ స్లాబ్ వేసేసారు. తర్వాత సైడ్ ఉన్న గోడలు అవి కట్టడం, గదులు రెడీ చేయడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు అంతే. సో ఇక్కడ గుమ్మం మొత్తం పెట్టడానికి రెడీ చేసుకున్న తర్వాత గడప ఏ ప్లేస్లో అయితే వస్తుందో ఆ ప్లేస్లో ఇలాగా పసుపు కుంకుమతో ముందుగా పిండితో ఇలాగా బొట్లు పెట్టుకుని ముగ్గు పెట్టి తర్వాత పసుపు కుంకుమలు వేసి బొట్లు అనేవి పెట్టుకుంటున్నాము. ఇక్కడ గడప ఎంత పొడవు ఉందో అంటే గడప కింద వెడల్పు మొత్తం ముగ్గులన్నీ వేసుకుంటున్నాము. అంటే పద్మ, స్వస్తిక్ అలాగే ఓంకారం, శంకు, చక్రం ఇవన్నీ కూడా వేసుకున్నాం అనమాట. సో వేసుకుని చక్కగా దానిపైన ముందు పసుపు తర్వాత కుంకుమ వేసి కొన్ని అక్షంతలు వేసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టాము.
సో తర్వాత మనం గుమ్మ ముహూర్తం అయ్యే టైం అయితే అవుతుంది కాసేపటికి. చక్కగా ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. సో కరెక్ట్గా 10:30కి కాబట్టి మనకి ఒక గంట ముందే వెళ్తే టైం అనేది సరిపోతుంది. మామూలుగా మేమైతే మా ఊరిలోనే ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినా మనకి టైం అనేది సరిపోతుంది. కానీ మేము కొంచెం దూరంగా ఉంటున్నాం కాబట్టి, వేరే ఊర్లో ఉంటున్నాం కాబట్టి ఒక 1 అవర్ ముందే వెళ్ళాము. సో ఇక్కడైతే ఫొటోస్ తీయించుకుంటున్నాము. నిత్య వీడియో ఆన్లోనే ఉంచి ఫొటోస్ అయితే తీసినట్టుంది, నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. సో ఫొటోస్ తీసుకున్నాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము. కాకపోతే అన్నీ కూడా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి ఫొటోస్ అనేవి పెట్టేయచ్చు. కాకపోతే కొంచెం లెంత్ అయితే ఎక్కువైపోతుంది, చూడడానికి కూడా చాలా బోర్ కొడుతుంది కదా, అందుకని ఫొటోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. వీళ్ళైతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకవేళ కుదిరితే అవి చూద్దురు. కానీ ఇంకా గుమ్మం పెట్టడానికి ముహూర్తం అయితే దగ్గర పడుతుంది. ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. సో ఒక తమలపాకులో విఘ్నేశ్వరుని చేసుకుని అది కూడా పెట్టేసుకున్నాము. తర్వాత వచ్చి విఘ్నేశ్వరుడికి బెల్లం పెట్టి తాంబూలం అది కూడా రెడీ చేసుకున్నాను. సో ఇంకా గుమ్మం పెట్టడానికి అయితే టైం అయితే అయిందండి. ఇప్పుడు గుమ్మం పెట్టే ముహూర్తం అయితే చక్కగా నేను ఒక చిన్న మ్యూజిక్ పెట్టి చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓం నమ శివాయ అనుకో తల్లి. లోపల అలా అనుకుంటా నా తిరిగేసి వచ్చాయి. జై గణేష్ అనుకో పగులుతుంది బలంగా. గణేష్ మహారాజ్ కి జై. అమ్మా జగన్మాత. ఓం నమ శివాయ అనుకుంటే వెళ్ళినానా. నమ శివాయ. శ్రీమాత్రే. లెక్కటి కొత్తలా రావణ గారు సీలు రండి మేము పట్టుకుంటాం
దాటదు మీరు కొబ్బరి పట్టుకున్నా दाटे दाटे नरक आई गोटे बने చిన్నప్పుడైతే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇసుకతో ఇలా రకరకాల ఆటలు అవి ఆడుకుంటూ ఉండేవాళ్ళము. సో అవన్నీ గుర్తొచ్చాయన్నమాట ఇలా ఇసుకని చూడగానే. ఇప్పుడనే కాదండి, ఫస్ట్ మాకు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడే ఇసుక అనేది వేయించుకుంటాం కదా, నేను అప్పుడే ఇసుకలో ఉన్న రాళ్ళు అలాగే చిన్న చిన్న గవ్వలు ఇవన్నీ కూడా కనెక్ట్ చేశాను. సో నా దగ్గర అయితే ఇప్పటికీ చాలా ఉన్నాయి. సో నేను ఎప్పుడైనా మన కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తానండి. సో కొన్నింటినైతే రకరకాల రాళ్ళు అవి కూడా ఇలా ఇసుకలో దొరుకుతుంటాయి కదా, అవన్నీ కూడా నేను కనెక్ట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి అవి. సో తర్వాత వాటిని చూపిస్తాను. సో ఇంకా ఇక్కడితో మొత్తం కూడా పూర్తయింది. ఫైనల్గా నేను ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇలా వీడియో అనేది తీసి చూపిస్తున్నాను హౌస్ ఎంతవరకు అయింది అనేది. ఇప్పుడు మేము కడుతున్న హౌస్ వచ్చి 16x64లో జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడాను. సో 16 అడుగుల వెడల్పు
64 అడుగుల పొడవులో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడైతే చూడండి, మీరు ఫస్ట్ అయితే నేను బయట స్టెప్స్ అనేవి చూపిస్తున్నాను. స్టార్టింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి స్టార్టింగ్లోనే ఇలా స్టెప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అయితే కేవలం బయట నుంచే కాదండి స్టెప్స్ అనేవి, డూప్లెక్స్ మోడల్ హౌస్ ఇది. సో డూప్లెక్స్లోనే బయట కూడా స్టెప్స్ అనేవి పెట్టించుకున్నాము. మాకు పొడవు అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి బయట స్టెప్స్ పెట్టడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా హౌస్ డిజైన్ అయితే వచ్చింది. సో ఇలాగా ఉన్న సైట్లోనే మంచి ప్లానింగ్తో డిజైన్ అనేది చేయించుకోవాలని 1కి 10 సార్లు ఆలోచించి ప్లాన్ అనేది వేయించుకున్నామండి. సో ఇలా అయితే డూప్లెక్స్ మోడల్ అయితే చూడడానికి తక్కువ సైట్లో కూడా బాగా కనిపిస్తుందని ఈ ప్లాన్తో అయితే డూప్లెక్స్ హౌస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కింద వచ్చి సింగిల్ బెడ్రూమ్, అలాగే కిచెన్, పూజా రూమ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఒక పెద్ద హాల్తో పాటుగా. అంతేకాకుండా పైన కూడా సేమ్ ఇదే మోడల్ అనుకుంటున్నాము. కావాలి అనుకుంటే డబుల్ బెడ్రూమ్ కూడా వేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు హౌస్ గురించి చెప్తున్నా కానీ ఎప్పుడు కూడా ఇంత డీటెయిల్గా అయితే హౌస్ ఎలా కడుతున్నాము అనేది మీకు ఎప్పుడూ చెప్పలేదు. సో దాని గురించి ఈరోజు అయితే చెప్తున్నాను. సో ఇంత సైట్లో హౌస్ ప్లానింగ్ అనేది ఇలా చేసుకున్నామండి మేము. సో పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి హాల్ కూడా చాలా పెద్దగా చాలా బాగా వచ్చింది. సో డూప్లెక్స్ కాకపోతే హౌస్ డిజైన్ అనేది మామూలుగానే ఉంటుంది. డూప్లెక్స్ కాబట్టి కాస్తంత డిఫరెంట్గా కాస్తంత బాగా కనిపిస్తుంది చూడడానికి. సో కొంచెం కొత్తగా కూడా ఉంటుందన్నమాట తక్కువ సైట్లోనే డూప్లెక్స్ హౌస్ అనేది ఎలా కట్టారు అనేది. అంతేకాకుండా ఈ 16x64లోనే చుట్టూ ప్రహారీ కూడా వచ్చేలాగా చూసుకున్నామండి. ప్రహారీ కూడా ఎవరైనా సరే చుట్టూ తిరిగి వెళ్ళే విధంగా ఉండే విధంగా ప్రహారీ అనేది తీసుకున్నాము. సో ఒకవైపు కాస్తంత తక్కువ ప్రహారీ ఇచ్చినా సరే ఉత్తరం వైపు వీలుగా ఉండేలాగా, దక్షిణ వైపు కాస్తంత తక్కువ ఉండేలాగా, అంటే మనిషి వెళ్ళే విధంగా ఉండేలాగానే ప్లానింగ్ అనేది వేయించుకున్నాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవైతే లోపలి స్టెప్స్ అండి. లోపలి స్టెప్స్ అయితే ఇలా వచ్చాయి. సో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం అయిన తర్వాత మాత్రమే చూడడానికి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇలా చూపించాను. మీరు ఇంకా హౌస్ మోడల్ డీటెయిల్గా చూడాలి అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి వెళ్ళి మొత్తం వీడియో అనేది మళ్ళీ తీసి చూపిస్తాను మరొక వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.